జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో శరీరాన్ని కరిగించు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించగలిగారు. శరీరాన్ని కరిగించగలిగితే ఇక మానవ జీవితానికి అవకాశమే లేదు. మానవ జీవితం లేకపోతే మానవుడే మాధవుడవుతాడు. కలియుగ మానవులకి శరీరమే పెద్ద సమస్యగా మారింది. మానవులు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. కానీ ఆ శరీరమే ప్రధాన శత్రువు అనేటటువంటి అంశాన్ని గురించి ఆలోచించలేకపోతున్నారు. శరీరంలో రుగ్మతలు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ ఉన్నాయనుకోండి, జీవితం నరకప్రాయం అవుతుంది. జీవితాంతం ఆ బాధలతో మనిషి జీవితాన్ని కొనసాగించవలసింది. మరొక విషయం ఏంటంటే, శరీరాన్ని జయించగలిగితే, శరీరాన్ని కరిగించగలిగితే ఇక ఆధ్యాత్మిక ప్రయాణం సులభమైనట్లే. ఆధ్యాత్మిక రహస్యం తెలిసిపోయినట్లే. శరీరం లేకపోతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వగైరా వగైరా వంటి వాటికి అసలు అవకాశమే లేదు కదా. కాబట్టి నేను అనేది సహస్రార చక్రంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మేను అనేది మూలాధార చక్రంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. పైనన్నటువంటి నేను, క్రిందన్నటువంటి మేను రెండు కూడా కలిసిపోయేటట్లయితే, నేనే మేనుగా మారేటట్లయితే, మేను అంతటా నేను ఉన్నాను అని తెలుసుకోగలిగితే మనిషి దేహం నుండి విడిపోయినట్లే, దేహ విముక్తి లభించినట్లే, బ్రతికుండగానే మోక్షాన్ని పొందినట్లే, జీవుడే దేవుడిగా మారినట్లే. కాబట్టి మనం మన దృష్టిని దేని మీద కేంద్రీకరించాలి? భౌతిక దేహం మీద కేంద్రీకరించాలి. జీవిత ప్రయాణం కొనసాగాలంటే శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉంటే దాన్ని మనం మర్చిపోతాం. ఏమాత్రం జబ్బులకు లోనైనా దాని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఏదో చికిత్సలు చేయించాలనుకుంటాం. దానిని గురించి విపరీతంగా ఆందోళన చెందుతూ ఉంటాం. ఇవాళ కలియుగం అంతా కూడా రుగ్మతల నిలయంగా మారింది. వైద్యశాలలు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయి. వైరస్లు విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. మహమ్మారులు మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. అటువంటి విషవలయం నుంచి బయటపడాలంటే మనం శరీరం స్థాయి నుండే మన సాధనను ప్రారంభించాలి. శరీరం ఇబ్బందికరంగా ఉందనుకోండి, సాధనకు అవకాశం ఉండదు కదా. కాబట్టి శరీరాన్ని గురించి ఆలోచించాలి. శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి. శరీరాన్ని అధిగమించాలి. శరీరాన్ని జయించాలి. అంతిమంగా శరీరాన్ని కరిగించాలి. ఇక చివరగా అసలు శరీరమే మాయ అనే భావనను బలీయం చేసుకోవాలి. అందుకు ఒక్కటి తొలగిపోవాలి. అదేమిటి? వ్యామోహం, మోహం. మోహం తొలగిపోతే మోక్షం సంక్రమించినట్లే కదా. అటువంటి మోహం తొలగిపోయి మోక్షం సంక్రమించాలంటే ఈరోజు మనం మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. అదేమిటి? సృష్టికర్త రహస్యం. ఇంతకుముందు మనం సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మనం సృష్టికర్త రహస్యాన్ని గురించి తెలుసుకోవాలి.
సృష్టి, సృష్టికర్త. సృష్టి అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది, కానీ సృష్టికర్త కంటికి కనిపించడు. విశ్వం మొత్తం ఆవిర్భవించడానికి ఆధారం మరియు మూలం ఏమిటంటే సృష్టికర్తే. అందుకే సృష్టికర్తను గౌరవ సూచకంగా భగవంతుడు అన్నారు. భగవంతుడిని గురించి శాస్త్రీయ పందల అవగాహన గావించుకోగలిగితే, సృష్టికర్త రహస్యాన్ని ఛేదించగలిగితే జీవితం తీరానికి చేరినట్లే. కాబట్టి సృష్టికర్తను గురించి తెలుసుకుందాం. సృష్టి, సృష్టికర్త రెండు కూడా ద్వంద్వాలు. సృష్టికర్త ఆధారం అవుతుంది, సృష్టి ఆధేయం అవుతుంది. సృష్టికర్త అనగానే మనం వ్యక్తిని గురించి ఆలోచిస్తాం, కాదు. అది అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. దానినే పరమాత్మ అంటారు, పరబ్రహ్మం అంటారు. కాబట్టి క్లియర్గా తెలుసుకోండి, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. భగవంతుణ్ణి వ్యక్తిగా భావించినంత కాలం, భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నంత కాలం, భగవంతుడి మీద ఆధారపడినంత కాలం మనిషి జీవితం తప్పనిసరిగా బానిస భావంలో కొనసాగుతుంది. భగవంతుడు వ్యక్తి కానే కాదు, శక్తి కూడా కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ఇక్కడ భగవంతుడు అనే పదాన్ని వాడటంతో ఆధ్యాత్మిక మార్గంలో విపరీతమైనటువంటి అయోమయం ఏర్పడింది, గందరగోళం ఏర్పడింది. ఎందువలన? వ్యక్తి ఆరాధనలు పెరిగాయి, వ్యక్తి పూజలు పెరిగాయి, వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, సత్యాన్ని విస్మరించారు, వాస్తవాన్ని మరుగునపరిచారు. కాబట్టి సృష్టికర్త అంటే అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యం ఎలా ఉంటుంది? విశ్వం మొత్తంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. ఫైనెస్ట్ పార్ట్, దాని తర్వాత ఇంకేమీ లేదు. అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దానిని భౌతిక నేత్రాలతో చూసే అవకాశమే లేదు. కాబట్టి ఒక విషయం గురించి స్పష్టంగా అవగాహన చేసుకోండి, భగవంతుడు కంటికి కనిపించడు. భౌతిక నేత్రాలతో భగవంతుని చూసే అవకాశమే లేదు. గతంలో ఎవరు భగవంతుని చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా భగవంతుని చూసే అవకాశమే లేదు. కానీ ఆ భగవంతుడే ఈ విశ్వానికి ఆధారం, ఈ సృష్టికి మూలం. కాబట్టి భగవంతుని ప్రత్యేకంగా కొంత జ్ఞానంతో వర్ణిస్తూ వచ్చారు. ఏమన్నారు భగవంతుణ్ణి? సత్యం అన్నారు, నిత్యం అన్నారు, నిరాకారం అన్నారు, నిరంజనం అన్నారు, నిర్గుణం అన్నారు, స్థిరం అన్నారు, శాశ్వతం అన్నారు, స్వచ్ఛం అన్నారు, సర్వవ్యాపితం అన్నారు, విశ్వవ్యాపితం అన్నారు. ఎందుకు అంత పెద్ద సమాచారం అందించవలసి వచ్చిందంటే విశ్వం మొత్తానికి ఆధారం భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడి నుండి ఈ చరాచర జగత్తు ఆవిర్భవించినప్పుడు భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే తండ్రి, భగవంతుడే యజమాని, భగవంతుడే అధినేత, భగవంతుడే రారాజు.
భగవంతుడే చక్రవర్తి. హీ ఈజ్ సుప్రీం ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. భగవంతుడిని మించి ఇంకేమీ లేదు. అయితే ఆ భగవంతుడు మాత్రం కంటికి కనిపించడు. భగవంతుని గురించి వేదాల ఉపనిషత్తులలో అనూహ్యమైన సమాచారం అందించబడింది, కానీ అది కేవలం ఊహకు సంబంధించిందే, వాస్తవం కానే కాదు. ఎందువలన నిరాకారమైన, నిరంజనమైన, నిర్గుణమైనటువంటి భగవంతుణ్ణి సమాచారం రూపంలో ఎలా తెలుసుకోగలుగుతాం? భగవంతుడు అనంతం, సనాతనం, పరిపూర్ణం, సర్వస్వం, విశ్వవ్యాపితం. అటువంటి అనంతమైనటువంటి భగవంతుణ్ణి పరిమితమైన భాషలో మనసు ద్వారా తెలుసుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఋషులు కూడా భగవంతుడి యొక్క ఉనికిని నిరూపించలేక సమూలంగా వైఫల్యం చెందారు. వేదాలు, ఉపనిషత్తులు కూడా భగవంతుని గురించి వర్ణించినప్పటికీ అవి అనాత్మ కానిదంతా కూడా ఆత్మగా భావిస్తూ తెలియజేశాయి తప్ప ఆత్మను ప్రత్యేకంగా నిరూపించలేకపోయాయి. కంటికి కనిపించినటువంటి ఆత్మకు అసలు జ్ఞానమే లేదు. కానీ కంటికి కనిపించినటువంటి ఆత్మ కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తుకు మూలం మరియు ఆధారం. కాబట్టి స్థూల జగత్తు ఆవిర్భవించడానికి మూలం ఏంటి? భగవంతుడి. కానీ ఆ భగవంతుడి కంటికి కనిపిస్తున్నాడా? లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ భగవంతుని మనం చూడగలుగుతున్నామా? లేనే లేదు. మరి దేన్ని చూస్తున్నాం? భగవంతుడి యొక్క ఉనికి వలన ఆవిర్భవించినటువంటి స్థూల జగత్తును చూస్తున్నాం. స్థూల జగత్తును చూస్తూ భగవంతుణ్ణి ఊహించుకుంటూ ఉన్నాం. అటువంటి భగవంతుడిని గురించి ఋషులు తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే, భగవంతుడు ఇంద్రియాలకు అతీతంగా ఉంటాడు. కంటికి కనిపించేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, తడిపేది, దహించేది, విభజించేది ఏది కూడా భగవంతుడు కాదు అన్నారు. అయితే కీలకమైన విషయం ఏంటంటే, భగవంతుడిని గురించి మానవులకు ఏమీ తెలియదు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. ఇది సీక్రెట్ అంటే. భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ భగవంతుడిని గురించి మానవులకు ఏమీ తెలియదు. భగవంతుడు అన్నింటినీ సృష్టించగలుగుతాడు, కానీ మానవులు మాత్రం భగవంతుడు సృష్టిని వ్యతిరేకించకూడదు. కాబట్టి సృష్టి మొత్తానికి మూలం ఏంటంటే భగవంతుడే. అటువంటి భగవంతుడిని గురించి మనుషులు అతిగా, అనవసరంగా, విపరీతంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల భగవంతుడి ద్వారానే తమ సమస్యలు పరిష్కారం కావాలి అనే భావంతో భగవంతుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉండటం వల్ల భగవంతుడి పట్ల సరైనటువంటి అవగాహనను పెంపొందించుకోలేకపోతున్నారు. అందుకు మూల కారణం ఏంటి? భగవంతుడిని వ్యక్తిగా భావిస్తున్నారు. భగవంతుడిని రూపనామాల్లో ఇరికిస్తున్నారు. భగవంతుడిని అవతార పురుషుడిగా భావిస్తున్నారు. భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవటం కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, పరితపిస్తున్నారు. కొంతమంది భగవంతుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఒక రకంగా పిచ్చిలో పడిపోతున్నారు, ఉన్మాదంలో పడిపోతున్నారు. భగవంతుడితో విడరాని సంబంధం ఏర్పరచుకొని
బాహ్యముఖ ప్రయాణాన్ని బలోపేతం చేసుకొని బలహీనపడుతున్నారు. మీకు ఒక మాట చెప్తున్నాను, భగవంతుడే మానవుల బలహీనత. ఎప్పుడైతే మన సమస్యలకి భగవంతుడే పరిష్కారాన్ని చూపిస్తాడు అనే భావన బలీయంగా ఉంటుందో మనం స్వశక్తిని మర్చిపోతాం, భగవంతుడి శక్తి మీద ఆధారపడతాం. భగవంతుడు మనకు అవసరమే, భగవంతుడి శక్తి కూడా మనకు అవసరమే. కానీ భగవంతుడి మీద ఆధారపడకూడదు, బానిస భావాన్ని పెంపొందించుకోకూడదు, భగవంతుడిని వ్యతిరేకించకూడదు, భగవంతుడు లేడని చెప్పి ప్రచారం చేయకూడదు, భగవంతుడిని తిరస్కరించకూడదు, భగవంతుడిని తక్కువగా భావించకూడదు. కానీ భగవంతుడి మీదనే భారం వేయకూడదు. భగవంతుడి గురించి ప్రాథమికంగా ఆలోచించటం కొంతవరకు సబబే కానీ ఆధ్యాత్మిక పరిణతికి భగవంతుడే తీవ్రమైనటువంటి అవరోధం అవుతాడు. ఎందువల్ల బయటనే భగవంతుడున్నాడు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో ఆధ్యాత్మిక మార్గం అంతా గాడి తప్పినట్లే కదా. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం కదా, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ కదా. నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎప్పుడైతే జరుగుతుందో, నీ యొక్క స్వస్వరూపాన్ని గురించి నిరూపించుకోగలిగితే, నీవే భగవంతుడవో అనే భావన కలిగితే అంతరంగం నిండుకొండలా ఉంటుంది కదా, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది కదా. అటువంటి స్థితి ఎవరికైతే కలుగుతుందో వారు భగవంతుని గురించి అన్వేషణ చెయ్యరు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉండి సమస్యల తోరణంలో బంధించబడి సమస్యలను పరిష్కరించుకోలేనటువంటి స్థితిలో అందరూ కూడా భగవంతుడి మీద భారం వేస్తున్నారు, భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నారు, భగవంతుడిని అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, శరణగతిలో జీవిస్తున్నారు. ఇది ప్రాథమికంగా తప్పనిసరిగా అవసరమే. తల్లి బిడ్డకు అన్నీ నేర్పుతుంది, నడక నేర్పుతుంది, భాష నేర్పుతుంది, మాటలు నేర్పుతుంది, ప్రపంచాన్ని చూపిస్తుంది. అతను స్వతంత్రంగా జీవించేంత వరకు తల్లి యొక్క సంరక్షణ తప్పనిసరిగా అవసరమే కదా. బిడ్డ స్వతంత్రంగా జీవించే స్థాయికి ఎదిగాడు అనుకోండి, ఇంకా తల్లి యొక్క అవసరం లేదు కదా. బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, రోడ్డు వరకు వచ్చి తల్లి వదిలిపెట్టి వెళుతుంది తప్ప బిడ్డతో కలిసి స్కూల్కి రాదు కదా. కాబట్టి తల్లికి బిడ్డ యొక్క అవసరం కొంతవరకు ఉంటుంది, కానీ తల్లి మీదనే జీవితాంతం ఆధారపడకూడదు. ఇదే సృష్టికర్తన గురించి మనం తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం. సృష్టికర్తన గురించి ఎక్కడో వెతకటం కాదు, అన్వేషణ చేయటం కాదు, కఠోర సాధన చేయటం అంతకన్నా కాదు. సృష్టికర్త సృష్టికి భిన్నంగా ఉన్నాడు అనుకోవటమే అజ్ఞానం. అసలు సృష్టికర్తన గురించి అన్వేషణ చేయటంలో ఎంత అశాస్త్రీయత ఉందో మీరు ఆలోచించండి. ఆత్మ కానిదేమిటి, ఆత్మ లేనిదేమిటి, ఆత్మకు భిన్నమైనదేమిటి, ఆత్మకు అతీతమైనదేమిటి, ఆత్మకు వేరైనదేమిటి? అంతా ఆత్మే కదా, సర్వం బ్రహ్మమయమే కదా. ఇంకా భగవంతుడి కోసం తపస్సు చేయాల్సిన పని ఏంటి? అన్వేషణ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రత్యేకంగా ఆరాధించాల్సిన అవసరం ఏంటి?
అంటే భగవంతుని వ్యక్తిగా భావిస్తున్నారు. ఆ వ్యక్తితో సంబంధం ఏర్పరచుకున్నారు. ఆ వ్యక్తిని భగవంతుడిగా భావిస్తూ మిగతా ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఇది అశాస్త్రీయ శరణగతి. భగవంతుణ్ణి దేవాలయానికే బంధించడం అనేది ప్రాథమికంగా అవసరమే, కానీ అదే ప్రమాదకరం. దేవాలయంలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే భగవంతుణ్ణి మనం పరిమితం చేసినట్లే కదా. అసలు భగవంతుడు ఎవరు? నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, సనాతనుడు, విశ్వవ్యాపితుడు, సర్వవ్యాపితుడు. సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి ఒక విగ్రహంలోనో రూపంలోనో కుదించి పరిమితం చేసి దేవాలయాలలో బంధించి పూజలు చేస్తూ విడరాని సంబంధం ఏర్పరచుకుంటే అది మోక్షం ఎలా అవుతుంది? అదే మోహం అంటే. కాబట్టి భగవంతుడితో ఉన్నటువంటి మోహాన్ని వదిలించుకోవటమే మోక్షం అవుతుంది. మరొక కీలక విషయం చెప్తాను. మనకి ఏదైనా సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వెంటనే మనం భగవంతుని ప్రార్థిస్తాం. అది తప్పక అవసరమే. కానీ ఆ కష్టానికి, బాధకి, ఇబ్బందికి, సమస్యకి మూల కారణం ఎక్కడుంది? దానికి ఎవరు బాధ్యులు? భగవంతుడు బాధ్యుడు కాదే. భగవంతుడు సృష్టికర్త కావచ్చు, నీ జీవితం ఆవిర్భవించడానికి మూలం కావచ్చు, కానీ నీ సమస్యలకు, కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, రుగ్మతలకు భగవంతుడు బాధ్యుడు ఎలా అవుతాడు? నీ కర్మల మూట నీకు సంబంధించింది కదా, భగవంతుడికి సంబంధించింది కాదు కదా. నీ కర్మల మూటను తీసుకెళ్ళి భగవంతుడి నెత్తి మీద పెట్టడం ఎట్లా? నా సమస్యలకి, కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, రుగ్మతలకు నేనే బాధ్యత వహిస్తున్నాను అనుకున్నప్పుడు శక్తి ఎలా ఉంటుంది? భగవంతుడి మీద భారం వేసి భగవంతుని పరిష్కరించాలని చెప్పి భగవంతుడిని స్తుతిస్తూ భగవంతుడి నామస్మరణం చేస్తూ భగవంతుడితో బలీయమైనటువంటి సంబంధం ఏర్పరచుకొని భగవంతుడి మీద ఆధారపడటం అంటే బానిసత్వమే కదా. కాబట్టి డిపెండెన్సీ అంటే ఏమిటి? ఇతరుల మీద ఆధారపడటం. ఇండిపెండెన్స్ అంటే ఏమిటి? ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా, స్వచ్ఛంగా జీవితాన్ని కొనసాగించడం. అదే సంపూర్ణ స్వేచ్ఛ అంటే, అదే ముక్తి లేక మోక్షం అంటే. కాబట్టి అర్థం చేసుకోండి జాగ్రత్తగా. భగవంతుడిని వ్యతిరేకించడం కాదు, తిరస్కరించడం కాదు, భగవంతుడు లేడని ప్రచారం చేయటం కానే కాదు. ప్రాథమికంగా తప్పనిసరిగా భగవంతుడు అవసరమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ భగవంతుడి మీద భారం వేసి స్వశక్తిని విస్మరిస్తే ఎలా? భగవంతుడితో బంధాలను పెంచుకుంటే ఎలా? ఒక్కచోటనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మరి మిగిలిందంతా భగవంతుడి సృష్టి కాదా? మిగిలిన చోట్ల భగవంతుడు లేడా? సర్వం బ్రహ్మమయం అంటున్నాం కదా, అంతా భగవంతుడి ప్రతిరూపం అంటున్నాం కదా. మరి విగ్రహాల్లో బంధిస్తే ఏమవుతుంది? రూపనామాలలో ఇరికిస్తే ఏమవుతుంది? వ్యక్తులతో బలీయమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటే ఏమవుతుంది? రాగద్వేషాలు పెరుగుతాయి. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉందంటే రాగం ఉంటుంది. కాబట్టి భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే భావన ఎప్పుడైతే అంతరంగంలో ప్రతిష్ఠించబడుతుందో అదే సమదృష్టి, అదే సమాధి. భగవంతుడిని రూపాలకో, విగ్రహాలకో పరిమితం చేసేటట్లయితే
అదే పరిమిత దృష్టి, అదే పాక్షిక దృష్టి, అదే పక్షపాత దృష్టి. పక్షపాత దృష్టి వల్ల మనిషి యొక్క శక్తి హరించుకుపోతుంది, బానిసత్వం పెరుగుతుంది. కాబట్టి మనల్ని నిరంతరం కాపాడేటటువంటి భగవంతుణ్ణి పొరపాటును కూడా వ్యక్తిగా భావించకూడదు, శక్తిగా భావించకూడదు, వస్తువుగా భావించకూడదు, ఆకారంగా భావించకూడదు, రూపంగా భావించకూడదు. అది కంటికి కనిపించకపోవచ్చు, లేదు అంటానికి అవకాశం లేదు, తిరస్కరించే అవకాశమే లేదు, వ్యతిరేకించే అవకాశమే లేదు. కనిపించేది మొత్తం భగవంతుడైనప్పుడు ఇక భగవంతుడి కోసం అన్వేషణ ఎందుకు? భగవంతుడి కోసం అన్వేషణ జరుగుతుందంటే ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ లేనిదాని కోసం ఆరాటపడటమే కదా, శక్తి హరించుకుపోతుంది కదా. కాబట్టి నీ చూపు కానీ, నడక కానీ, భాష కానీ, భావన కానీ, ఆలోచన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, నీలో సంభవించే మార్పులు కానీ, చేర్పులు కానీ, అంతరంగాలు వచ్చేటటువంటి ఆలోచనలు కానీ, సంస్కారాలు కానీ సమస్తం భగవంతుడైనప్పుడు భగవంతుని గురించి అతిగా అనవసరంగా అన్వేషణ చేయడం ఏమిటి? భగవంతుని మీద భారం వేయటం ఏమిటి? భగవంతుడిని కోరికలు కోరుకోవటం ఏంటి? భగవంతుడిని కోరికలు తీర్చమనడం ఏంటి? అసలు నీవెవరు? నీవెక్కడి నుంచి వచ్చావు? మరలా ఎక్కడికి వెళతావు? పుట్టుకేమిటి, మరణం ఏమిటి, మధ్యలో జరిగేటటువంటి మాయనాటకం ఏంటి? నీవే తానైనప్పుడు, తానే నీలో ఉన్నప్పుడు, అండపిండ బ్రహ్మాండం అంతా నీ అంతరంగంలోనే ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అన్వేషణ ఏమిటి? కాబట్టి శాస్త్రీయ పంథాలో ఆలోచించుకోండి. రూపనామాలు కానీ, వ్యక్తి పూజలు కానీ, దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ భగవంతుడిని చేరటానికి ప్రాథమికంగా అవసరమైనటువంటి సోపానాలు. కానీ వాటిలో ఇరుక్కొని పోకూడదు. పూర్ణత్వం సిద్ధించాలంటే వ్యక్తిగత సంబంధాలు పూర్తిగా తెగిపోవాలి. వ్యక్తిగత సంబంధాలకు ఎప్పుడైతే మనం అలవాటు పడతామో విశ్వవ్యాప్త భావనను అందుకోలేము. కాబట్టి వ్యక్తులను గురించినటువంటి ఆలోచనలు సమూలంగా కరిగిపోతే, బంధాలు పూర్తిగా కరిగిపోతే అప్పుడు విశ్వం యొక్క స్వరూప స్వభావం మనకు అవగాహన అవుతుంది. దీనికి ఒకే ఒక చక్కటి చిట్కా చెప్తాను. సృష్టిలోనే సృష్టికర్తను చూసుకోవాలి. సృష్టికి భిన్నంగా సృష్టికర్త లేడు అని భావించాలి. సృష్టికర్త కోసం అన్వేషణ చేయకూడదు, పరిశోధన చేయకూడదు. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం, ఆత్మాన్వేషణ, ఆత్మహత్య అనేటటువంటి పదాలని అతిగా వాడకూడదు. సర్వం భగవంతుడి మయమే అనే భావన కలిగినప్పుడు ఇక రూపనామాల నుంచి బయటపడాలి. రూపనామాలలో ఇరుక్కున్నంతకాలం మనిషి మానసికంగా ఎదగడు. ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనించండి. మనిషి ప్రకృతికి దూరం అయ్యాడు, సమస్యలను పెంచుకుంటున్నాడు. పరిష్కారం కోసం శక్తి సరిపోవటం లేదు. కోరికలు పెరుగుతూ ఉన్నాయి, వాటిని తీర్చుకునే అవకాశం లేదు. ఆ కోరికలను తీర్చుకోవటం కోసం భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తీర్థయాత్రలు, దేవాలయాలు, అనేక ప్రాంతాలలో విపరీతంగా ప్రదక్షిణలు చేస్తున్నాడు.
అది తప్ప మాత్రం కాదు, అవన్నీ శక్తి స్థావరాలు. కానీ అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు కదా. నీ జేబులోనే పెన్ను ఉంది కదా, ఇంకా పెన్ను కోసం వెతకటం ఏంటి? కాబట్టి మనిషికి శక్తి ఎప్పుడు పెరుగుతుంది? బాధ్యతను స్వీకరిస్తే శక్తి పెరుగుతుంది. బాధ్యతను విస్మరిస్తే శక్తి హరించుకుపోతుంది. మనుషులు ఏమయ్యారు? వ్యక్తిగత బాధ్యతల్ని ప్రధానంగా చేసుకుని కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారు. కుటుంబ బాధ్యతలను ప్రధానంగా చేసుకొని సామాజిక బాధ్యతలను విస్మరిస్తున్నారు. సమాజం ముఖ్యం అనుకొని ప్రకృతిని పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. మనసు కుంచుకుంటే శక్తి హరించుకుపోతుంది. మనసు విస్తరించే కొలది, వికసించే కొలది శక్తి పెరుగుతూ ఉంటుంది. హృదయ మట్టం మోసుకుంటే శక్తి హరించుకుపోతుంది. హృదయ మట్టం వికసిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది. మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఆలోచించండి. శారీరక మట్టంలో ఉన్నారు, ఇంద్రియ మట్టంలో ఉన్నారు. కోరికలు కొండలు ఎక్కుతున్నాయి. వాటిని తీర్చుకోవటం కోసం భగవంతుడు కావాలి. కోరికలు తీర్చేవాడు భగవంతుడు ఎలా అవుతాడు? అసలు భగవంతుడి ద్వారా కోరికలు తీరుతాయి అనుకోవటంలోనే అజ్ఞానం దాగి ఉంది. నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. నీ అంతరంగాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతుంది. అంతరంగంలో నెగిటివ్ ఉంటే నీకు పాజిటివ్ ఎలా జరుగుతుంది? అంతరంగంలో పాజిటివ్ ఉంటే నీకు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది? ఆలోచించండి. అంతరంగంలో చెడు ఉన్నప్పుడు నీకు మంచి జరగదు కదా. అంతరంగంలో మంచి ఉంటే నీకు చెడు ఎందుకు జరుగుతుంది? వేపెత్తున వేసుకుంటే మామిడికాయలు ఎందుకు వస్తాయి? మామిడెత్తున వేసుకుంటే వేపకాయలు ఎందుకు వస్తాయి? భగవంతుడు మార్చడే, మార్చే అవకాశమే లేదే. మరి ఎందుకు భగవంతుడి మీద ఆధారపడుతున్నారంటే అదొక అలవాటుగా మారింది, అదొక జబ్బుగా మారింది, అదొక మేనియగా మారింది, అదొక బంధంగా మారింది, అదొక బానిసత్వంగా మారింది. తరతరాలుగా అదే భావన కలుగుతూ వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి గురించినటువంటి భావనలు పెరుగుతున్నాయో బాధ్యతలను విస్మరిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను. భగవంతుడిని గురించి ఆలోచనలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అటువంటి వ్యక్తులు సామాజిక బాధ్యతను స్వీకరించరు. భగవంతుడిని గురించినటువంటి ఆలోచనలు తగ్గిపోతే సామాజిక బాధ్యతను స్వీకరించగలుగుతారు. మానవ సేవే మాధవ సేవ అంటున్నారు కదా. సాటి మానవుడిని దోచుకొని దేవాలయాలకు వెళ్ళి హుండీలను నింపితే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఇక్కడ పాపం చేసి ఆ పాపపు మూట తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తే నీకు వచ్చే లాభం ఏమిటి? భగవంతుడితో వ్యాపారం చేయాలనుకుంటే ఎట్లా? భగవంతుడి ద్వారానే నాకు మంచి జరుగుతుంది అనేటటువంటి భావన ఉందంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగనట్లే. నీకు ఎవరి ద్వారా ఏమీ జరగదు. నీ ఎదుగుదలకు కానీ, పురోభివృద్ధి కానీ, పతనానికి కానీ, కష్టానికి కానీ, నష్టానికి కానీ, బాధకు కానీ, ఇబ్బందికి కానీ, రుగ్మతలకు కానీ నీవే బాధ్యత వహించాలి. నీవే మూల కారణం. సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. సమస్యను సృష్టించుకునే పరిష్కారం కోసం భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంత ఆత్మవంచన మరొకటి ఉండదేమో. కాబట్టి భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం సమస్యల పరిష్కారం కోసం ఆరాధిస్తూ ఉంటామో, అర్థిస్తూ ఉంటామో మనలో బానిసత్వం పెరుగుతుంది.
మనం సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సమస్యకు మూల కారణం నీలో ఉన్నప్పుడు ఆ మూల కారణాన్ని తొలగించుకోగలిగితే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే నీకు అపారమైనటువంటి అనుభవం వస్తుంది కదా. ఆ అనుభవం మరొక సమస్య పరిష్కారం కోసం ఉపయోగపడుతుంది కదా. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత మొత్తం కూడా బలహీనపడటానికి మూల కారణం భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచించటం, బాధ్యతలను విస్మరించటం, సులభతరమైన సుఖవంతమైన జీవితానికి అలవాటు పడటం, అందుకు భగవంతుడి యొక్క అండ కోరుకోవటం, ఆ పాపంలో కొంత భాగం భగవంతుడికి సమర్పించటం. కాబట్టి దేవాలయాలలో భగవంతుని చూడటం అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని నువ్వు గుర్తించలేదు, ఆధ్యాత్మిక పరిణతి లేదు. కాబట్టి భక్తి 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 అంటున్నారు. ఆ భక్తి ఎలా ఉండాలి? నీ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడి మీదనే భక్తి ఉండాలి. ఆత్మసేవ అంటున్నారు. నీకు నువ్వు సేవ చేసుకోవటమే ఆత్మసేవ. ఆధ్యాత్మిక సేవ అంటున్నారు. నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం సమాజానికి సేవ చేయాలి తప్ప సమాజాన్ని ఉద్ధరిస్తున్నాననే భావన ఎప్పుడు ఉండకూడదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. వేరే మరెవరు నిన్ను ఉద్ధరించే ప్రసక్తే లేదు. భగవంతుడితో ఎక్కువ కాలం కలిసి ఉండటం వల్ల నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కుంటుపడుతుంది. నీకు ఒక విషయం చెప్తున్నాను. భూమండలం మొత్తం, విశ్వం మొత్తం ఒకేసారి బద్దలైన, ప్రళయం వచ్చి నశించిపోయినా నీకు మాత్రం మరణం లేదు. నువ్వెవరివి? సాక్షాత్తు భగవంతుడివి. భగవంతుడికి పుట్టుక లేదు, మరణం లేదు, ఆది లేదు, అంతం లేదు. ఎప్పుడైతే మరణ భయం నుంచి బయటపడతావో అప్పుడే నీకు మోక్షం లభించినట్లే. అటువంటి మరణ భయం నుంచి బయటపడటానికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే నీవే భగవంతుడవు, నీ అంతరంగంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వు గుర్తించగలగటమే. భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సమస్యలు పెరగటానికి మూల కారణం మనుషులంతా కూడా భగవంతుడి మీద భారం వేస్తున్నారు తప్ప సామాజిక బాధ్యతను స్వీకరించలేకపోతున్నారు. హృదయ మట్టాన్ని మూసివేస్తున్నారు. భగవంతుడి ద్వారానే మొత్తం జరగాలి అనుకుంటున్నారు. ఆస్తికవాదం అతి ప్రమాదకరం. భగవంతుడి మీద భారం వేయటం అంటే నీ శక్తి పూర్తిగా హరించుకుపోవటమే కదా. కాబట్టి వ్యక్తి పూజలు ఉన్నంతకాలం, వ్యక్తితో సంబంధం ఉన్నంతకాలం అవన్నీ విశ్వవ్యాప్త భావనకు అవరోధాలే. ద్వైత విశిష్టాద్వైతాలు ప్రాథమికంగా తప్పక అవసరమే కానీ అద్వైతానికి చేరటానికి అవే అవరోధాలు. ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదనేటటువంటి భావన కలిగిందంటే పరిపూర్ణత్వం సిద్ధించినట్లే. కాబట్టి కళ్ళు మూసుకుంటే సాధన జరగటం కాదు. కళ్ళు తెరిచి అంతా దివ్యత్వమే అనే భావన కలిగినప్పటికీ ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరం ఏముంటుంది? కళ్ళు తెరిచినప్పుడు దివ్యత్వాన్ని చూడలేకపోతే కళ్ళు మూసుకుంటే దివ్యత్వం ఎలా కనిపిస్తుంది? కాబట్టి ఈ ఒక్క మూల సూత్రంతో ఆధ్యాత్మిక మార్గం అంతా సమూలంగా వక్రీకరించబడింది. ఉపనిషత్తుల సారాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ ఏమిటి? అన్నీ అద్వైత పదాలే. ద్వైత విశిష్ట అద్వైతాలు కానే కావు.
అవి ఋషులు అనుభవించినటువంటి అనుభవసారానికి ప్రతిరూపాలు. ఇటీవల కాలంలో ఆత్మస్థితికి చేరటం లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని అనేక రకాలుగా మారుస్తున్నారు, రూపాంతరం చెందిస్తున్నారు, దాన్ని దిగజారుస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుని గురించి సరైనటువంటి అవగాహన ఉంటే చాలు, ఇక ఆధ్యాత్మిక మార్గం సులభమైనట్లే. కాబట్టి సృష్టి రహస్యానికి మూలం ఏమిటి? సృష్టికర్త. సృష్టికర్త రహస్యానికి మూలం ఏమిటి? భగవంతుని నిరాకారుడిగా, నిరంజనుడిగా, నిర్గుణుడిగా భావించడమే. మరి దేవుడికి భగవంతుడికి తేడా ఏమిటండి? భగవంతుడి యొక్క అంశతో జీవించేవాడే దేవుడు. ఎప్పుడైతే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుందో, జీవభావం కరిగిపోతుందో, అంతరంగంలో దివ్యత్వం వెళ్ళి విరుస్తుంది. అటువంటి దివ్యత్వంతో జీవించేవాడే దేవుడంటే. కాబట్టి దివ్యత్వం ఎప్పుడైతే అంతరంగంలో ఉంటుందో అతడు ప్రజలచే పూజలు అందుకునేటటువంటి అర్హత ఉంటుంది. అవతార పురుషులంటే ఎవరు? దివ్యత్వంతో జీవితాన్ని ప్రారంభించి భగవంతుడికి ప్రతిరూపంగా ఉంటూ లోకోద్ధరణ కోసం భగవంతుడి కార్యక్రమాన్ని చేపట్టేవారే అవతార పురుషులంటే. దేవుళ్ళు అంటే ఎవరు? మంత్రద్రష్టులైనటువంటి ఋషుల చేత కృత్రిమంగా సృష్టించబడ్డవారు. మానవుడే దేవుడైతే అదే సత్యం అవుతుంది. దివ్యత్వాన్ని అందుకున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుడవుతాడు. విగ్రహాలన్నీ ఎందుకు వచ్చాయి? సామాన్య మానవుడు నిరాకారంలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ప్రాథమికంగా సాకారాన్ని చూపిస్తూ నిరాకారం వైపుకు మళ్ళే విధంగా అతనికి మంచి మార్గం చూయించటం కోసం విగ్రహాలు వచ్చాయి. నిగ్రహం కోసం కేటాయించబడ్డవి విగ్రహాలు. నిగ్రహం రావాలంటే తప్పనిసరిగా విగ్రహం ఉండాలి. కానీ విగ్రహం అనేది ఒక రూపం, ఒక ఆకారం. మనం ఏ దేవుడికి నమస్కారం చేసినా భగవంతుడికి చేరుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు. ముక్కోటి దేవతలలో, త్రిమూర్తులలో ఎవరిని మనం ఆరాధించినా సరే అది భగవంతుడికి చేరుతుంది. నదులన్నీ కూడా అంతిమంగా ఎక్కడికి చేరుతాయి? సముద్రంలోకి చేరుతాయి. మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా భగవంతుడికి చేరతాయి. అయితే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తిని పట్టుకున్నా, ఒక విగ్రహాన్ని పట్టుకున్నా, ఒక రూపాన్ని పట్టుకున్నా మిగతా వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాం, రాగద్వేషాలు ఇరుక్కొని పోతాం. అదే సముద్రాన్ని పట్టుకుంటే విగ్రహాలతో పని ఏమిటి? కాబట్టి సృష్టిలోనే సృష్టికర్తను చూడగలిగితే సృష్టికర్తను గురించి ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఇది అతి తక్కువ సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి శాస్త్రీయపరమైనటువంటి విధానం. ఇవాళ మనం దశాబ్దాల తరబడి కఠోరంగా సాధన చేసే అవకాశం లేదు, టైం కూడా లేదు. ప్రపంచం ఒకవైపున అతివేగంగా పతనం అవుతుంది. మనల్ని మనం రక్షించుకోవాలి, సమాజాన్ని రక్షించాలి. అందుకని ఏం చేయాలి? తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను కూడా సులభతరం చేసి అందుకోగలగాలి. ఆకారాలు ఇరుక్కుంటే దశాబ్దాల తరబడి వాటిని పూజిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉంటే నిరాకారానికి వెళ్ళటం సాధ్యం కాదు కదా. కాబట్టి ఆకారం ముఖ్యం కాదు. ఆకారాన్ని దాటి వెళ్ళేటటువంటి విధానాలను అనుసరించగలగాలి. ఆధ్యాత్మికతను సశాస్త్రీయంగా అందుకోవటానికి
అవగాహన చేసుకోవటానికి, అనుభవంలోకి పొందటానికి చక్కటి రాజ్యాంగం ఏమిటంటే ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తుల సారాన్ని వక్రీకరించి యోగా పేరుతోటి, ఆసనాల పేరుతోటి, ప్రాణాయామ పేరుతోటి బంధాలని, సూత్రాలని, సూర్య నమస్కారాలని మనుషుల్ని ప్రాథమిక స్థాయికి ఇంకా దిగజారుస్తున్నారు. నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే సర్వం తెలిసిపోతుంది. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న నీ గురించి నువ్వు ముందు తెలుసుకోవాల్సిందే కదా. నీ అంతరంగం మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే బాహ్యపరమైనటువంటి బంధాలు మొత్తం కరిగిపోతాయి. నీ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్థితిని విస్మరించి బయట వెతుకుతూ ఉంటే పరధ్యానం పెరుగుతుంది, శక్తి హరించుకుపోతుంది, అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది, ఒక రకంగా పిచ్చి పుడుతుంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పోతాయి, పాత జబ్బులు తొలగిపోకపోగా క్రొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. అసలు సాధన చేయటమే అశాస్త్రీయత. దేని గురించి సాధన చేయాలి, ఎవరి గురించి సాధన చేయాలి? నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. భగవంతుడు ఎందుకు సాధన చేస్తాడు? సాధన చేస్తే భగవంతుడు ఎలా అవుతాడు? అలాగే సమాచారం భగవంతుడికి ఎలా సంబంధించి ఉంటుంది? సమాచారాన్ని దాటి వెళ్ళగలిగితేనే భగవంతుడి స్థితిని అందుకోగలుగుతాం. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, సర్వత్రా ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుని గుర్తించడమే అంతర్ముఖం అంటే. బయట భగవంతుని వెతుక్కోవటమే బాహ్యముఖం అంటే. ఇప్పుడు అందరూ బాహ్యముఖాన్ని పెంచుకుంటూ ఉన్నారు, అంతర్ముఖాన్ని విస్మరిస్తున్నారు, కఠోర సాధనలు చేస్తున్నారు, తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. అసలు సాధన చేస్తున్నాను అంటే అక్కడ సాధించవలసింది ఏదో ఉన్నట్లే కదా. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. సాధించవలసింది ఉందంటే అసంతృప్తి ఉన్నట్లే కదా. అసంతృప్తిగా ఉండి సాధన చేస్తే ఏమవుతుంది? ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా. దీనిని గురించి నేను లోతుగా పరిశోధన చేశాను కాబట్టే ముందు నేను బయటపడగలుగుతున్నాను. కాబట్టి శాస్త్రీయ పంథాను అనుసరిస్తే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అశాస్త్రీయ పంథాలను అనుసరించేటట్లయితే ఫలితం రాకపోగా నష్టపోతారు. అసలు సాధన చేయకపోయినా పర్లేదు, అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల కలిగేటటువంటి ప్రమాదాన్ని తెలుసుకోగలిగితే చాలు. కాబట్టి భగవంతుడు సృష్టికర్త రహస్యం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతిరూపమే దేవుడు. మనం దేవుణ్ణి ప్రాథమికంగా ఉపయోగించుకోవాలి తప్ప ఇరుక్కుపోకూడదు. వ్యక్తిని చూస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క రూపం లోపల ప్రతిష్ఠితమైందంటే ఆ రూపం ఇంకా పోదు, ఎంత ప్రయత్నించినా పోదు. అదే రూపాలకు అతుక్కుపోకుండా ఉంటే మనం తప్పనిసరిగా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాం. కాబట్టి బిడ్డలారా, పరిపూర్ణత్వం సిద్ధించటం కోసం సృష్టికర్త యొక్క రహస్యాన్ని సమూలంగా తెలుసుకొని సృష్టిలోనే సృష్టికర్తను చూసుకుంటూ భగవంతుడిని గురించినటువంటి అన్వేషణను పూర్తిగా వదిలివేసి అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.